ఈ Q&A వీడియోలో నిజాలు మాత్రమే చెప్తా, అబద్ధాలు మాత్రం చెప్పను. ఎందుకంటే నేను 9th క్లాస్ చదివేటప్పుడు హిందీ మేడం అంటే భలే ఇష్టం నాకు, అలాగే మ్యాథ్స్ సార్ అంటే చెడ్డ చిరాకు. వాళ్ళ మీద ఒట్టే చెప్తున్నా. ఈ వీడియోలో ప్రతి ఒక్కటి నిజాలు అయితే మాట్లాడుకుందాం. అయన్నొద్దు, పాయింట్కి రా. మీరు అడిగిన క్రేజీ క్వశ్చన్స్కి నేను చెప్పే క్రేజీ ఆన్సర్కి సరిపోతుంది. ఫస్ట్ ఒక అతను రైడర్ మన్యం, పేర్లు ఎందుకంటే మామూలుగా చెప్పేచ్చా. బ్రో ఇండియాకి ఎప్పుడు వస్తావన్నా, లవ్ యూ బ్రో, 2 హార్ట్ సింబల్ కూడా వేశారు. 2025 ఇది 6వ నెలలో 15వ తేదీ అన్నా ఖచ్చితంగా 20వ తేదీ అన్నా ఇండియాలో ల్యాండ్ అవుతా. ఎవరో ఐ లవ్ యూ అని పెట్టినారనమాట. ఆడిందిరా నీతో వింత నాటకం. మీ మమ్మీ నేమ్ ఏంటి? మీ మమ్మీ నేమ్, మా అమ్మ పేరు వచ్చి శంకరమ్మ, ఐ లవ్ మా అమ్మ. మీ సన్ నేమ్ ఏంటి? నాకు కొడుకున్నాడని మీకు తెలియదు. నాకు పెళ్ళయింది కూడా చాలా డౌట్, చాలా కామెంట్లు అవుతున్నాయి. నీకు పెళ్ళయిందా, పిల్లోళ్ళు ఉన్నారా అని. ఈ విషయం లాస్ట్లో మాట్లాడుకుందాం. హాయ్ బావ, బాగున్నావా? మనోడే బాగున్నది. వీడు మా ఫ్రెండ్ గాడు, వీడికి చాలా మాటలు చెప్పిన, మళ్ళీ క్వశ్చన్లు వేసాడు. కోవిడ్లో తలాబాత్ వాళ్ళ గురించి వీడియో తీసి పెట్టు. అది నాకు ఎవరు తలాబాతులు తెలియచ్చే ఖచ్చితంగా నీకోసమన్నా వీడియో చేస్తా. ఆల్రెడీ వీడు రాజంపేటలో తలాబాత్ అదే డెలివరీ పోయి చేస్తాడు, నెలకు 30,000 వస్తుందంట. అది సరిపోక కోవిడ్కి వస్తే 50,000 వస్తుందని కక్కుర్తి పడుతున్నాడు. వీడికి వస్తే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో అది వీడికి తెలియదు. అన్న ఎప్పుడు వస్తావు ఇండియాకి? సేమ్ క్వశ్చన్ ఆల్రెడీ ముందుగానే ఆన్సర్ ఇచ్చేసాను అనమాట. హాయ్ విజయ్ కుమార్. ఇది ఇంకా క్రేజీ ఆన్సర్ అనమాట. ఎందుకు అడుగుతారో తెలియదు ఇటాటి. మీకు పెళ్ళయింది కదా, కానీ ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు? పిల్లలు కూడా ఉన్నారా బ్రో? ఇది చాలా మందికి డౌట్ ఉన్నది. ఇంతకుముందుగా దాంతో మాట్లాడినా మళ్ళీ ఇదే క్వశ్చన్. ఈ విషయం లాస్ట్లో మాట్లాడతా, నీకు ఖచ్చితంగా చెప్పాలి సార్, ఖచ్చితంగా చెప్తా. బ్రో నీకు లవర్ ఉందా? ఉంది బ్రో, పేరు జ్యోతి. మాది సిన్సియర్లో 4 ఇయర్ నుంచి, 4 సంవత్సరాల నుంచి సిన్సియర్గా ప్రేమించుకుంటున్నాం. పేరు జ్యోతి. నువ్వు సేమ్ ఎన్టీఆర్లా ఉంటావన్నా. అబద్ధానికి కూడా అర్థం తిడతారా ఎవరన్నా ఎన్టీఆర్తో పోలిచ్చే. నెగిటివ్ ప్లేస్ చెప్పు. 3 వేసాడు ఒకటే పరి క్వశ్చన్లో. ఆ మనిషి 3 సార్లు పెట్టినాడు అనమాట. మా నెగిటివ్ ప్లేస్ వచ్చి రాజంపేట, అంటే ఎక్కడో విజయవాడ అక్కడ చూచారు కాబట్టి రాజంపేట తెలియదు కాబట్టి కడప జిల్లా ఇప్పుడు కొత్తగా రాజంపేట అది పెట్టినారు కాబట్టి పెనంగళూరు మండలం, రాజంపేట నుంచి 18 కిలోమీటర్లు. పెనంగళూరు తెలిసిన వాళ్ళకైతే తెలుస్తుంది. పెనంగళూరు మండలం సింగనమాల అంటే మేబీ మా చుట్టుపక్కల వాళ్ళకి మాత్రం తెలుసు, అదొక పల్లెటూరు అనమాట. రాజంపేట వాళ్ళకి కూడా పెద్దగా తెలియదు సింగనమాల అంటే. నా యూట్యూబ్ ఛానల్కి ఫాలో కొట్టండి. నేమ్ పెట్టలా ఏం పెట్టలా యూట్యూబ్ ఛానల్కి, కానీ ఫాలో కొట్టండి. వాట్స్ దిస్? మీ విలేజ్ ఎక్కడ? సేమ్ అడిగినట్టే అడుగుతున్నారు. చెప్పినా బ్రో ఇంత ముందుగానే. అన్న నువ్వు ఎందుకు కోవిడ్కి వెళ్ళావు? తెలియదు బ్రో, పాస్పోర్ట్ వచ్చింది, అందరూ పోతున్నారు కదా, నేను కూడా సర్దుకొని వచ్చేసాను అనమాట. తర్వాత ఇక్కడికి వచ్చినాక అర్థమైంది. మీకు పెళ్ళయిందా నవీన్? ఇది 3వది. దీన్ని పక్క స్విప్ జాజో. యువర్ మ్యారేజ్ డీటెయిల్స్. ఇది 4వది. దీన్ని స్విప్ జాజో. అన్న ఎలా ఉన్నావు అన్న, అమ్మని అడిగానని చెప్పు అన్న. మీ కేకేడి కుర్రోడు అని చెప్పు అన్న. ఓకే బ్రో, ఖచ్చితంగా మా అమ్మకి చెప్తాను అడిగామని. మీరు అడిగిన వాళ్ళందరినీ మా అమ్మకి చెప్తా, అమ్మ నిన్ను అడుగుతున్నారమ్మా అని. అట్లీస్ట్ నీ పేరు కూడా చెప్తా ఇప్పుడు. ఎవరి గురించి చెప్పమంటారు? మీ గురించి చెప్పమంటారా? మీది ఏ ఊరు బ్రదర్? మీ వాయిస్ బాగుంది, మీ వీడియో చాలా బాగుంటాయి. కోవేట్లో ఎక్కడుంటారు? కోవేట్లో నేను జాబ్రాల్ అహ్మద్, అంటే దీని పక్కన జహరా అంటే తెలుస్తుంది అనమాట. జాబ్రాల్ అహ్మద్ అంటే చాలా మందికి తెలియదు, జహరాకు ముందుగానే వస్తుంది బ్రో జాబ్రాల్ అహ్మద్. అన్నా మీ విలేజ్ కొత్త సింగనమాల కదా, అండ్ నువ్వు ఇండియాకి ఎప్పుడు వస్తావన్నా? బ్రో కొత్త సింగనమాల పక్కనే పాత సింగనమాల మాది. నేను ఇండియాకి ఆల్రెడీ వీడియోలో ఫస్ట్లోనే చెప్పేసి అనమాట. వాచ్ నువ్వు. నీకు మ్యారేజ్ అయిందా బ్రో? 5వది అనుకుంటా ఇవి. నీకు మ్యారేజ్ అయిందా అన్న? 6వది. మీకు మ్యారేజ్ అయ్యిందా? 7వది. ఏంటి అది మీకు చెప్తే అర్థం కాదు సార్. నీ వీడియోస్ లైక్ దిస్ బ్రో, థ్యాంక్ యూ. యూ వాంట్ టు గల్ఫ్? చూడు ఇక్కడే కదా ఉండేది నేను. హూ ఆర్ యూ? అది తెలిసిన విషయం, అది తెలిస్తే ఫస్ట్ నీకే చెప్తాను నేను ఎవరో. హాయ్ బ్రో, నువ్వు ఇండియాకి ఎప్పుడు వస్తావు? నాకు ఒక గిఫ్ట్ తీసుకొని రా. ఖచ్చితంగా బ్రో. ఎవరో కింద కామెంట్ చేసింటే ఖచ్చితంగా ఫోన్ చేయొచ్చు ఇంటికి వచ్చిన గిఫ్ట్ తీసుకొని. మ్యారేజ్ అయిందా అన్న? ఇది 9వదా 8వదా మర్చిపోయినా. ఇది మెయిన్. ఎవరో ఐ లవ్ యూ అని పెట్టినారనమాట.
వీడియోస్ ప్రకారంగా అభిమానం ప్రకారంగా అయితే ఐ లవ్ యూ టూ, ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే మీరు సబ్స్క్రైబర్స్ ఒక ఇన్స్టాలో కానీ అదే యూట్యూబ్లో కానీ మీ సపోర్ట్ లేదే వీడియోలు వైరల్ కాలన్నమాట. అదంతా మీరు ఇచ్చిన సపోర్టే, మీరు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్, ఒక స్టాండర్డ్, ఒక పిల్లర్ లాంటి వాళ్ళు మీరు. నేను స్లాప్ అయితే నన్ను లేపినారు కింద నుంచి పై దాకా మీరు. ఐ లవ్ మై సబ్స్క్రైబర్స్. ఇండియాలో చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు, ఎన్టీఆర్ ప్లీజ్ హెల్ప్ మీ. అది నిరుద్యోగులు ఉంటే అది నాకేం సంబంధము? మీరు పోయి చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ని అడగాలి కదా. నేను ఇండియా నుంచి వచ్చి గల్ఫ్లో పని చేసుకుంటున్నా, ఏమన్నా బుర్ర ఉందా మీకు అసలు? నన్ను అడుగుతారు, నేనే హెల్ప్ చేయగలను? వీడితో క్వశ్చన్స్ ఒక ఎన్ని వచ్చినాయో తెలియదు కానీ క్వశ్చన్లో వీడితో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నా పెళ్లి విషయం అంటావా? నాకు మీకు చాలా మందికి డౌట్ ఉన్నది, పెళ్ళి అయిందా ఎందుకు బ్రో? వాట్ ఇస్ దిస్? మనిషిని ఇబ్బంది పెట్టేస్తున్నారు పెళ్ళి అయిందా అని. ఖచ్చితంగా నాకు పెళ్ళి అయింది. నాకు పెళ్ళి అయ్యి కూడా 4 సంవత్సరాలు అయిపోతుంది. మొన్నే మార్చి 20, 10 రోజుల ముందర మ్యారేజ్ డే కూడా వచ్చింది. ఇంకా మా కొడుకు అంటావా, మీ సన్నేమ్ అని చెప్పాను కదా, ఈ లోకి గడ మావాడే. మా కొడుకు పేరు వచ్చి, నాకు కొడుకున్నాడు, మీకు చెప్పాలి కాబట్టి వీడియోలో చెప్తున్నా. వాడి పేరు వచ్చి టిల్లు. నాకు ఎంతో ఇష్టంగా పెట్టుకున్న పేరు టిల్లు, అంటే భలే ఇష్టం అనమాట. క్యారెక్టర్ అంటేనే పిచ్చి నాకు, అందుకని ఆ పేరే తెచ్చుకొని వచ్చి మా వాడికి పెట్టినా అనమాట. మా కొడుకు పేరు టిల్లు. ఇంకా మొత్తం క్వశ్చన్స్ అన్నీ అయిపోయినాయి కాబట్టి, మొత్తం చెప్పేసాయి కాబట్టి మీకు లాస్ట్లో క్లూ ఇచ్చా. ఇంటికాడ ఉన్నప్పుడు నేను గల్ఫ్ అంటే అలా ఉంటుంది, డబ్బులు వస్తాయి, మస్తు ఎంజాయ్ ఉంటుంది అని నేను ఇంటికాడ ఊహించుకున్నా, రే అట్టుండొచ్చు ఇట్టుండొచ్చు అని. కానీ ఇక్కడికి వచ్చినాక తెలిసింది రే, అరే ఇదిరా బతుకంటే అంత చీపెస్ట్గా బతుకుతాం తెలుసా మనం ఇక్కడ. వీళ్ళు కోవిటోళ్ళు ఒక మాటనే పడాలా, తిట్టినా పడాలా, కొట్టినా పడాలా. మనం ఎదురు సమాధానం చెప్పేదానికి ఉండదు. వాళ్ళు ఏదన్నా గట్టిగా అడిచినా కూడా మనం తెల్ల వంచుకొని పోవాల్సిందే. కానీ ఏ కోవిటోడు అడిచినా మనం ఏం చేయలేమన్నమాట. ఇది మాత్రం వాస్తవంగా చెప్పొచ్చు. లైవ్ లో కూడా చాలా మంది అన్న మీ అమ్మతో లైవ్ పెట్టినా అని అడుగుతున్నారనమాట. లైవ్ అంటే 100కి వచ్చినా ఖచ్చితంగా లైవ్ పెట్టి మాట్లాడిద్దాం, అలాగే వీడియో తీద్దాం అనుకుంటున్నా. 100కి ఇంకా రావాలి కాబట్టి ఈ మధ్యన వీడియోలు ఆగిపోయినాయి వైరల్ అవ్వడం. అందుకని సబ్స్క్రైబర్స్ కూడా పెరగలా. దయచేసి ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బిన్న 100కి కొట్టేయండి. తర్వాత విషయం అంటే వీడియోలు ఈ నడవడం డౌన్ అయిపోయినాయి. అది ఎందుకు డౌన్ అయ్యో, కంటెంట్ లేదా అని నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే కంటెంట్ చాచన కానీ నచ్చడం లేదు జనాలకి, కానీ వైరల్ కావడం లేదు.